వేసి 2 చుక్కలు వేసి పొల్ల చుక్కలు ఇంటికి తీసుకొచ్చినాక వాంతి చేసుకున్నాడు. వాంతి చేసుకొని ఏడ్చిండు. ఏడ్చిన తర్వాత నా పాలు తాగలేడు, డబ్బా పాలు తాగలేడు, అట్లనే పడుకుండు కదా అని చెప్పి నేను కొంచెం మా చిన్న పాప మా అత్తమ్మ వాళ్ళ ఇంటికాడ ఉంది, చిన్నత్తమ్మ వాళ్ళ ఇంటికాడ. పాపం తెద్దామని మళ్ళీ ఏడుపు స్టార్ట్ చేసిండు. కాలు చేతులు అన్ని ఇట్లా చేసేసి కళ్ళన్నీ తెల్లగా చేసేసిండు. అప్పటికి ఇక ఏడుస్తూనే ఉన్నాడు. ఊర్లో ఒక డాక్టర్ ఉంటాడు. ఈయనకు లేపిన ఉమ్మ ఎట్ట చేస్తుంది పిల్లగాడని అంటే నేను చేంజ్ చేయాలని అన్నాడు. నడువు పోదామని అంటే ఊళ్ళో ఆయన ఉన్నాడేమో అని పోయినాం. పోతే లేడు. మళ్ళీ వాళ్ళు పొల్లె చుక్కలు వేసిన వాళ్ళు చూసారు. అందరికి వేసేదే నీకు వేసినాము, అందులో ఏముండదు మంచి అని అన్నది. ఇంకా ఏడుపు ఎక్కువ పెరుగులన్నీ ఎండుకపోతున్నాయి. తాగుతలేడు, అసలు పాలు తాగుతలేడు. అవన్నీ ఎండుకపోతున్నాయి. మళ్ళీ ఇంటికి వచ్చినాము. ఈయన వెనుక ముందు ఆలోచిస్తున్నాడు. ఇక ఏం చేయాలో మాకేం అర్థం కాలేదు సార్. ఇక అంతే సార్. కాకిన బయట కాక